తండ్రికి అరటి పండ్ల బండి ఉండేది. దీంతో తీరిక దొరికినప్పుడల్లా ఇతను కూడా అరటి పండ్లు అమ్మేవాడు. స్టిక్కరింగ్ షాప్లో నెంబర్ ప్లేట్లు కూడా తయారు చేశాడు. ఇలా ఓవైపు చదువుకుంటూనే తండ్రికి చేతోడు వాతుడుగా నిలిచాడు. కట్ చేస్తే ఇప్పుడు అతను టాలీవుడ్ సెన్సేషన్ అయ్యారు. ఏకంగా 400 కోట్ల సినిమాతో ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతున్న వారిలో చాలా మంది చిన్నతనంలో ఎన్నో ఇబ్బందులు పడినవారే, పొట్టకూటి కోసం చిన్న చితకా పనులు చేసిన వారే. అయితే ఈ టాలీవుడ్ సెన్సేషనల్ కూడా సరిగ్గా ఇదే కొవకు చెందుతాడు. ఇతను చిన్నప్పుడు వైజాగ్లో ఓ థియేటర్ ముందు అరటి పండ్లు అమ్మాడు. తద్వారా తన తండ్రికి చేదోడు వాతుడుగా నిలిచాడు. అంతేకాదు, ఓ స్టిక్కరింగ్ షాప్ కూడా నడిపాడు. కాలేజీలో చదువుకుంటూనే నెంబర్ ప్లేట్లు రెడీ చేశాడు. అలా సినిమాలపై ఇంట్రెస్ట్తో హైదరాబాద్కు వచ్చాడు. తనకు కట్నంగా వచ్చిన డబ్బుతో ఓ స్టార్ హీరో సినిమా కొన్నాడు. డిస్ట్రిబ్యూటర్గా మంచి లాభాలు అందుకున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్గాను అదృష్టం పరీక్షించుకున్నాడు. జయ అపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు తీశాడు. తన టాలెంట్ టేకింగ్తో టాలీవుడ్లో క్రేజీ డైరెక్టర్గా మారిపోయాడు. ఇప్పుడు ఈ డైరెక్టర్ ఓ పాన్ ఇండియా సూపర్ స్టార్తో కలిసి ఓ సినిమా తీస్తున్నాడు. అది కూడా 400 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో. దీంతో ఈ టాలీవుడ్ డైరెక్టర్ పేరు ఇప్పుడు నేషనల్ వైడ్గా మారుమోగుతుంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ డైరెక్టర్ ఇప్పటి వరకు పెద్ద హీరోలతో సినిమాలు చేయలేదు. ఈ క్రమంలో పాన్ ఇండియా సూపర్ స్టార్తో ఈ దర్శకుడు ఎలాంటి సినిమా తీస్తాడోనని సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఇతని సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో. ఎస్, అతను మరెవరో కాదు, ది రాజసాబ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ది రాజసాబ్. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతికి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో మాలవిక మోహనన్, నితి అగర్వాల్, రితిక్ కుమార్ హీరోయిన్లుగా నటించారు. ది రాజసాబ్ రిలీజ్ నేపథ్యంలో డైరెక్టర్ మారుతి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. మారుతి సొంతూరు వైజాగ్. రాధికా థియేటర్ ఎదురుగా ఒకప్పుడు ఆయన తండ్రికి అరటి పండ్ల బండి ఉండేదట. తన తండ్రికి చేదోడు వాతుడుగా నిలిచిన మారుతి తీరిక దొరికినప్పుడల్లా అరటి పండ్లు అమ్మేవాడట. ఆ విషయాన్ని ఆయనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.